అద్భుతమైన ఆరోగ్యకరమైన రైస్ అండి, అదే పుదీనా రైస్. రుచి తగ్గేదేలే, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలకి పెద్దలకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నమస్తే, ఈరోజు మీకు పుదీనా రైస్ చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ముందుకు ఒక గుప్పెడంత పుదీనా ఆకులు, చిన్న కట్టు ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఆకులను కోసుకొని శుభ్రం కడిగి మిక్సీలో వేసుకోవాలండి. తర్వాత మనకు సరిపడే కారం కావాలి కదా, దానికి పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా నేను ఎక్కువగానే వేసుకుంటాను. నేను కొంచెం కారంగానే తింటాను కాబట్టి నేను 6-7 వేసుకుంటున్నానండి. మీరు కొంచెం కారం తగ్గించి తిన్నట్లయితే కొంచెం కారాన్ని చూసుకొని వేసుకోవాలి. మీరు కారం ఎంత ఘాటుగా తింటారా తక్కువ తింటారా అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. చిన్నపిల్లలకైతే కొంచెం కారం అనేది తగ్గించేస్తే సరిపోద్ది. కొంచెం అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి, మెత్తటి పేస్ట్ లాగా. ఇందులో కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుందామండి, ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా చాలు. ఇదంతా చూసారుగా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదంతా దగ్గర తీసుకుని గిన్నెలో వేసుకుందాము. ఇలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నేను పసుపు వేయటం మర్చిపోయానండి మనం మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు ఇందులో మనం కలుపుకుందాం, కొద్దిగా చాలు. ఇదంతా ఒకసారి కలుపుకొని పసుపు పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే రైస్ చాలా బాగుంటుంది చూడటానికి, అందుకే పసుపు వేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము రైస్ని తాళింపు వేసుకుని ఇలాగా కలుపుకొని చూసేద్దామండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. కుక్కర్లో చేస్తున్నాను కదా, ఇందులో నేను ముందుగానే క్లిప్ అయితే మర్చిపోయానండి అది చూపించడము. ఇందులో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నానండి. అవి దోరగా వేగాక వెల్లుల్లిపాయలు చిత్తగొట్టు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం వీటిని చిట్పట్లాడాలండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. ఇవి కూడా కొంచెం కలర్ మారిందాక వేపుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ పుదీనా, అది వేసుకుందాము. ఈ టైంలోనే మనకు కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందామండి. బాగుంటుంది వేసుకుంటే. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా, పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇది ఉంది కదా, ఇది ఒకసారి కలుపుకొని ఇందులో వేసేద్దాం. పేస్ట్ మొత్తం వేసుకోవాలండి, నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మనం పిల్లలకు చేసి పెట్టామంటే పెద్దలు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్ళచ్చు. కానీ పిల్లలకైతే కొంచెం కారం తగ్గించేసి పెప్పర్ పౌడర్ వేయండి. మన పెద్దవాళ్ళకైతే పర్వాలేదు, కారం కొంచెం ఘాటుగా తినే వాళ్ళైతే పర్వాలేదు, ఘాటు తక్కువ తినే వాళ్ళకి కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చి, లేదంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేద్దాము, చక్కగా ఉడికిపోవాలన్నమాట. ఈ లోపల మనం అన్నాన్ని చల్లార్చుకుందాం, వేరే గిన్నెలకు తీసేసుకుందాము. ఇలా చేసుకోవాలండి, చాలా వేడిగా ఉంటుంది కదా. ఇలా చేసుకుంటే అన్నం పొడి పొడిగానే ఉంటుంది, త్వరగా చల్లారుతుంది అన్నమాట. అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కన
మన పుదీనా పేస్ట్ ఉంది కదా, పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే దాకా ఇది మనం వేగనివ్వాలి. మంచి అరోమా రావాలన్నమాట. చూస్తున్నారుగా, ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఇలాగన్నమాట. ఇందులో నేను 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది సరిపోకపోతే తర్వాత అన్నంలో కలిపేసుకోవచ్చు. ఓకేనా? సాల్ట్ మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే తగ్గించి తినేవాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా, అందుకని. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, అయిపోయినట్టేనండి. ఇలాగ వస్తే ఇలాగ ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొని అన్నంలో కలిపేసుకుందాం. అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది. అన్నం చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఈ అన్నాన్ని అందులో వేసేద్దాం. ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. అన్నం అయితే పూర్తిగా వేసాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారింది కదా, ఒక 2 నిమిషాలు అన్నం పూర్తిగా వేడి రానివ్వాలి అన్నానికి. ఇప్పుడు మనం రైస్ని కొంచెం వేడి చేసుకోవాలి కొద్దిగా. చాలు, మరీ చల్లగా అయిపోయింది కాబట్టి వేడిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుందంటే నేను వేసుకుంటున్నాను. ఒకసారి పైకి కిందకి ఒకసారి తిప్పేసేయాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండుకుందాం. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్దండి. ఒక 5 డ్రాప్స్ పిండుకుంటే సరిపోద్ది. నేను చేసింది ఒక 2 బాక్సెస్కి సరిపోద్ది అనమాట ఫుల్గా. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ లంచ్ బాక్స్ రెడీ అండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేను పుదీనా మసాలా రైస్ చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.